ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాలన ఈ యొక్క పునరుద్ధరణ దినాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రత్యేకంగా నాయన గత వారం అంతా కూడా ప్రభు కాపాడారు. స్తోత్రం తండ్రి. మరొక నూతన వారంలో ప్రవేశపెట్టారు. మీకు ఎంతైనా వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి సంఘాన్ని మీరు దీవించండి, ప్రతి సంఘాన్ని మీరు ఆశ్రయించండి. ముఖ్యంగా నాయన ఈరోజు మీ యొక్క పునరుద్ధరణ దినాన్ని జ్ఞాపం చేసుకొని ప్రతి ఒక్కరూ మీ మందిరానికి వెళ్ళే కృపను దయచేయండి నాయన. ప్రత్యేకంగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము యొక్క క్షేమం కోరు వారు వర్ధలుదురు. ఈ వాగ్దానం ఎవరైతే ఏకీభవిస్తున్నారో అందరికీ దయచేయండి. ప్రత్యేకంగా ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ కంట్రీని మీరు దీవించండి. ఇజ్రాయెల్ కంట్రీని మీరు ఆశించండి. ఇజ్రాయెల్ కంట్రీలో నివసిస్తున్న సర్వ జనాంగాలను అందరిని దీవించండి. యూదా ప్రజల కొరకు, ఇజ్రాయెల్ ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రక్షణ దయచేయండి. ఆ దేశాన్ని మీరు కాపాడండి. శత్రువుల నుంచి కాపాడండి. శత్రువుల నుంచి మీరు దీవించండి. శత్రువుల నుంచి మీరు అయ్యా కాపాడండి. ప్రత్యేకమైన కృపతో నింపండి. ఆయన ప్రత్యేకంగా ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఈ వారం అంతా ప్రభా కృపాక్షంతో నడిపించమని, ప్రత్యేకం కృపతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.